వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మనం ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం అనుకుంటున్నారా? ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఉన్నాము. మనం చూస్తుంటే వినాయకుడు మనకి దాదాపు ఇంకా 30 డేస్ ఉందని చూస్తే మనకి చూస్తారా వినాయకుడు ఎక్కడి దాకా ఫినిష్ అయిందో చూద్దాం రండి, మీకు కూడా చూపిస్తాను. మనం చూస్తుంటే వినాయకుడు పక్కన పెట్టిన దేవతలు కూడా చూడండి. ఒకవైపు ఏమో గజ్జలమ్మని పెట్టారు, మరోవైపు వాసవి దేవిని కూడా పెట్టారు. సో వినాయకుడు పక్కన అమ్మవారిని కూడా, అంటే ఈసారి 2025 ఏదైతే గందరగోళంగా ఉందో శాంతియుతంగా ఉండాలని చెప్పని వినాయకుడి పక్కన అట్లాగే అమ్మవారిని పెట్టారు. మనం అంటే చూస్తుంటే చూడండి, వినాయకుడికి పక్క వైపు కూడా లక్ష్మీ నరసింహస్వామి అండ్ ఇదే పక్కన మనం చూస్తుంటే జగన్నాథ స్వామి అని మనకి అంతకన్నా చూస్తుంటే చూడండి, వినాయకుడు అయిన వాహనం కూడా కంప్లీట్ గా పూర్తి అయిపోయింది. సో మనకి ఎలుక వినాయకుడు వాహనమే అనాలి, ఎలుక కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనం వినాయకుడికి వస్తే మనకి అరికాల నుంచి చూస్తూ ఉండండి, అరికాల నుంచి మనకి అట్లాగా స్లోగా చూస్తూ ఉండండి. పైకి మనకి వినాయకుడి బొజ్జ వరకు కంప్లీట్ అయింది. మనం చూస్తుండగా ఎంతమంది చకచకగా వర్క్ చేస్తున్నారు, లోపల ఉన్నారు, చూస్తున్నారు కదా. మనకి దేవుళ్ళు కూడా మనకి కంప్లీట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అండ్ వర్క్ కూడా చకచకగా నడుస్తుంది. మనకి 30 రోజుల కన్నా ఇంకా తక్కువే ఉంది కదా టైము. సో మీకు ఇంకా దగ్గరగా చూపించడానికి లోపలికి అయితే వచ్చాను. సో వినాయకుడు పాదాలు చూసారా ఎంత చక్కగా కనబడుతుందో మనకి, ఆ పంచకట్టు షేప్ కానీ. సో ఇటు చూస్తుంటే మనకి మూషకం కూడా మనకి రెడీ అయిపోయింది. పక్కన వినాయకుడి పక్కన ఏదైతే దేవతలను పెట్టారో అది కూడా కంప్లీట్ గా రెడీ అయిపోయింది. ఇంకా మనకి పెయింటింగ్ ఒక్కటే బ్యాలెన్స్. ఇటు చూస్తే జగన్నాథ స్వామి కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనం అట్లాగే కొంచెం లోపలికి వెళ్ళి మీకు కనపడినంత వరకు చూడండి. చిన్న బొజ్జ వరకు మనకి వినాయకుడి బొజ్జ వరకు అయితే ఈ రోజు కంప్లీట్ అయ్యింది. సో చూస్తున్నారు కదా వర్క్ అనేది ఎంత వేగంగా జరుగుతుందో. సో మనకి వినాయకుడిని రెడీ చేయడానికి చూసారు ఇక్కడే ఉంది. సో వాళ్ళు చక్కగా గడ్డిని తీసుకొని అండ్ అక్కడ చూస్తుంటే మట్టిని ఏ విధంగా ఎటువంటి మిషన్స్ లేకుండా హ్యాండ్స్ తోనే కలుపుతున్నారు, చూస్తున్నారు కదా. హ్యాండ్స్ తో చక్కగా కలిపి అటు నుంచి మనకి మట్టి అనేది ఇక్కడికి తీసుకొచ్చి, సో వాళ్ళకి మీరు అక్కడ చూస్తూ ఉండండి. మనకి ఆ డ్రమ్ములో కలిపిన మట్టి ఏదైందో అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తారు. సో వాళ్ళు చిన్న మట్టిని మొత్తం గడ్డి కూడా కనిపించకుండా మొత్తం కవర్ చేసి, సో అది ఎండే వరకు దాని మీద మళ్ళీ పౌడర్ లాగా జల్లుతున్నారు. అది ఎండిన తర్వాత, సో ఎండింది అయితే మనకి అక్కడ కనబడుతుంది. సో మనకి ఇదే విధంగా ఇట్లాగా దేవుడు పైకి వెళ్తుంది. మనం ఇక్కడ చూస్తుంటే వాసవి అమ్మవారు కూడా ఉన్నారు, చూసారు కదా. వాసవి అమ్మవారు అయితే కంప్లీట్ గా రెడీ అయిపోయింది. హ్యాండ్స్ కానీ, కాకపోతే ఐస్ ఒక్కటి ఇంకా మనకి మెన్షన్ చేయలేదు. సో ఐస్ షేప్ అయితే వచ్చేసింది, కళ్ళ రూపం అయితే వచ్చింది. ఆ హ్యాండ్స్ కానీ, అమ్మవారి కిరీటం కానీ, హెయిర్ కానీ చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది. సో వీళ్ళందరూ మనకి ఒరిస్సా నుంచి వచ్చారు. కేవలం ఈ విగ్రహాలని తయారు చేయడానికి ఒరిస్సా నుంచి వచ్చారు. సో మనం ఇప్పుడైతే గజ్జలమ్మ దగ్గరికి వెళ్దాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి ప్రాపర్ గా అన్ని ఆ ముక్కు ఏదైతే ముక్కు షేప్ కానీ, సో అక్కడ కిరీటం కానీ, కళ్ళు కానీ మనకి అప్పుడే చూడకూడదు కాబట్టి పట్ట అయితే అడ్డం కట్టారు. కింద పాదం అయితే చూడండి ఎంత క్లియర్ గా ఉందో, ఎంత చక్కగా అనేది కట్టారు. చూస్తున్నారు కదా గజ్జలమ్మ వారి ఏమో మనకైతే వినాయకుడికి మనకి లెఫ్ట్ వైపు ఎడమ చేతి వైపు ఉంది. సో మార్నింగ్ దాకా ఓపెన్ లో ఉంది. మనకి ఇది వర్షాకాలం కాబట్టి కట్టింది ఇప్పుడు మనకి ఇంకా పచ్చిగానే ఉంది కాబట్టి మనకి పట్ట అనేది కట్టారు. మొత్తం వృధా అయిపోయిందని వాన ఎప్పుడు ఏ క్షణం వస్తుందో తెలియదు కదా. సో మనం ఇక్కడే చూస్తుంటే ఇంకా పని అనేది చాలా వేగంగా జరుగుతుంది. సో పని అనేది చాలా వేగంగా జరుగుతుంది. మట్టి మనకి తీసుకొస్తానే ఉంటున్నారు, లోపల స్టోరేజ్ చేస్తూనే ఉంటున్నారు.
చూస్తున్నారు కదా ఎంత వేగంగా జరుగుతుందో. ఒక వైపున మట్టి మోస్తున్నారు, ఒక వైపునేమో విగ్రహం తయారు చేసే ప్రాసెస్ లో ఉన్నారు, ఒక వైపునేమో మట్టి కలిపి దాన్ని ప్రాపర్ గా అంటే ఉండలు లేకుండా బాగా మిక్స్ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి మిషన్స్ లేకుండా హ్యాండ్స్ తోనే చేస్తున్నారు. అండ్ ఆ గడ్డి ఉందో ఆ గడ్డి కూడా చక్కగా పీచులు లేకుండా. ఇక్కడ అయితే సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, ఆ గార్డుతో మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హాయ్ సార్, చెప్పండి మేడం. ఇది మనకి ఎన్ని రోజులుగా కంప్లీట్ అయిపోయింది సార్? ఇది ఇంకో 1 మంత్ అవుతుంది మేడం. పండుగకు ఒక 4 డేస్ లోపల కంప్లీట్ అవుతుంది. పండుగ తర్వాత మనకు 27 తారీఖు నాడు ఓపెన్ అవుతుంది. సో అంటే ఇప్పుడు మనకి కట్టే సగంలో ఉంది కాబట్టి భక్తులు అనేది చాలా సంఖ్యలో వచ్చి చూస్తున్నారు కదా, వాళ్ళందరినీ ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు మీరు? మేము ఒక 30 మంది ఉంటాం మేడం, వాలంటీర్స్. మేమంతా వేసి కంట్రోల్ చేస్తాం మేము. వేరే అంటే ఇప్పుడు మనకి ట్రాఫిక్ కానీ అన్ని మొత్తం మీరే అన్నీ మేము చూసుకుంటాం మేడం. ట్రాఫిక్, మళ్ళీ దర్శనంలో లోపల విఐపి దర్శనం అవన్నీ మేమే సపరేట్ గా చూసుకుంటాం మేము సొసైటీ తరఫు నుంచి. చూస్తుంటే కదా మనకి విగ్రహం అనేది తొందరగా మొన్న చూస్తుంటే ఏమీ లేదు కదా, కానీ చూస్తుంటే ఎంత తొందరగా కట్టేస్తారు. ఫాస్ట్ గా చేస్తారు మేడం. వచ్చి ఇప్పుడు 25 మెంబర్స్ 30 మెంబర్స్ వచ్చారు, ఎంబడే వర్క్ స్టార్ట్ చేశారు. ఇంకా మనకి 30 days లో కంప్లీట్ అయిపోయింది అంట. అవుతుంది. విన్నారు కదా, ఇంకా 13 days లో మనకి కంప్లీట్ అయిపోయింది అని చెప్తున్నారు. వీళ్ళు మొత్తం వాలంటరీ 13 members ఉన్నారు. సో ఈ రోజు మనకి ఖైరతాబాద్ వినాయకుడు అప్డేట్ అయితే ఇది. మనతో పాటు ఖైరతాబాద్ వినాయకుడు అనే గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ మనతో ఉన్నారు, రాజ్ కుమార్ గారు. తనతో మాట్లాడి అసలు పని అనేది ఎక్కడి వరకు జరిగిందో తెలుసుకుందాం వివరంగా. నమస్కారం సార్. నమస్తే అండి. చూస్తుంటే కళ్ళ ముందే మనకి ఇంత వేగంగా చక్క జరిగిపోతుంది కదా సార్ పని? అవునండి, ఎందుకంటే తమిళనాడు ఒరిస్సా సంబంధించిన ఒక 22 నుంచి 25 మంది కళాకారులు వచ్చారు. దానిలో విజయనగరం మాత్రం కూడా ఉన్నాడు. మెయిన్ ఆర్టిస్ట్ మాత్రము మన జోగారావు గారు, మరి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, శిల్పి రాజేందర్ గారు, సందీప్ గారు. వారి ఆధ్వర్యంలో ఏంటంటే చాలా స్పీడ్గా వర్క్స్ అవుతూ ఉన్నాయి అనమాట. ఏంటంటే మన మీరు చూసినట్టయితే ఆర్టిస్ట్ అందరూ రాత్రి పగలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్క్ చేస్తారు. నేను మొన్ననే మీరు వచ్చినప్పుడు చెప్పినాను, మీరు ఇప్పుడు చూసారు ఒక 4 రోజుల లోపల దీని అవుట్లైన్ రెడీ అయిపోయి డబుల్ వర్క్ అవుతుందని. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఒరిస్సా వాళ్ళు ఈరోజు విజయవాడకి వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళీ ఎందుకంటే ఇవన్నీ విగ్రహాలు ఆరాలి కాబట్టి మరొక 1 వీక్ తర్వాత 10 days తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మన వినాయకుని కింద ఉన్న విగ్రహాలన్నీ కంప్లీట్ చేస్తారనమాట. మళ్ళీ తమిళనాడు సంబంధించిన కళాకారులు నేను వచ్చారు. ఈరోజు మార్నింగే వాళ్ళు డ్యూటీ ఎక్కారనమాట. వాళ్ళు భగవంతుని పాములు ముఖము భగవంతుని పొట్టే వరకు వాళ్ళు చేస్తారనమాట. సో అది కూడా స్పీడ్లో అవుతాయి. మరొక 3-4 రోజులలో మాత్రము పనులు అనేది స్పీడ్ అవుతుంది. భగవంతుని ఫేస్ పైన అవన్నీ, ఎందుకంటే ఆదిలాబాద్ సంబంధించిన వాళ్ళు కూడా మీరు చూడొచ్చు. లోపల అంటే వర్షం పడ్డవని కవర్లు కప్పాము. లోపల చాలా మంది కళాకారులు వర్క్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. స్పీడ్గా అయితే అవుట్లైన్ అయింది అనమాట పని అయితే. సో మనకి ఎంత ముచ్చటేస్తుంది మూషికనే చూస్తుంటే, ఎంత చక్కగా నిర్మించారు అసలు. అది ఏంటంటే ఇప్పుడు శిల్పి రాజేందర్ గారి అండర్లో జోగారావు గారు కళాకారులు అన్ని మెటల్స్లలో ఆయన రెడీ చేస్తారు. మనము ఎప్పుడైతే 2022లో వినాయకుని మట్టి విగ్రహంలో చేయమని చెప్పినప్పుడు మనము దీనిలో నిపుణులైనటువంటి కళాకారులను తీసుకొని చేయడం జరుగుతుంది అనమాట. వీళ్ళందరూ మట్టిలో వర్క్లో, ఎందుకంటే వర్షం తదేకంగా 2 గంటలు వర్షం పడ్డ వినాయకుని విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రెడీ చేయడం జరుగుతూ ఉందన్నమాట. అదే విధంగా చూస్తుంటే మనకి ఇక్కడ ఎటువంటి మిషన్స్ లేకుండా వాళ్ళ హస్తాలతోనే మట్టి అనేది కలపడం చాలా కష్టమైంది కదా. లేదండి, ఇది రాజస్థాన్ క్లే అని ఉంటుంది అనమాట. పౌడర్ రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటర్ మిక్స్ చేయగానే బంకమట్టి అవుతుంది. వరి గడ్డి, వరి పొట్టు, జూట్ బ్యాగ్, రా మెటీరియల్ ఇవన్నీ కలపడం వల్ల ఇది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అదేవిధంగా తదేకంగా వర్షం పడ్డ ఎటువంటి విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము రెడీ చేయడం చేస్తాం. అంటే మనకి అక్కడ మేము ఇంకోటి చూసాం, బ్యాక్ సైడ్ రాముడిది ఏదో నిర్మిస్తున్నట్టున్నారు. లేదంటే పాత విగ్రహం ఒక డిజైన్ చేసాం అనమాట, ఫ్యాబ్రికేషన్. దాని డై అనమాట. అది దానికి వినాయకుడు సంబంధం లేదు. ఒక సైడ్ లో తీసి పెట్టామన్నమాట. అంటే ఇది మహావిష్ణు కళ్యాణం సన్నివేశం అనమాట. అది పాత డిజైన్, దానికి సంబంధం లేదు. మిగతా మాత్రం ఇక్కడ కొన్ని వర్క్స్ అన్ని నడుస్తూ ఉన్నాయి. ఈ రోజు రేపు మాత్రం ఒరిస్సా వాళ్ళు ఉంటారు. ఒరిస్సా వాళ్ళు మళ్ళీ 10 days తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఈ విగ్రహాలన్నీ ఆరిన తర్వాత వాళ్ళ పనులు అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే విగ్రహాలు ఆరిపోయినమ్మటిని పెయింటింగ్ వర్క్ చేస్తారా, లేకపోతే దీని మీద ఇంకొక కోటింగ్ ఉందంటారా? ఇంకా 2 కోట్స్ వస్తాయండి. ఒకటి ఉష్కతో ఒక కోట్ వస్తుంది, దాని మీద దీనిపైన మళ్ళీ ఒక క్లాత్ తో ఒక కోటింగ్ వస్తుంది. అట్లా ఒక 4-5 లేయర్లలో, నేను లేయర్లు అనే విషయం చెప్తాను. ఒక్కొక్కరు వాళ్ళ అనుకూలత ప్రకారం వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే కన్వేరర్ కావచ్చు ఇతర ఆర్టిస్ట్ కావచ్చు. మనము వరి గడ్డి, వరి పొట్టు, ఉష్క, వైట్ క్లాత్ ఇవన్నీ ఫినిషింగ్ నీట్ రావాలనే ఉద్దేశంతో మనం తయారు చేయడం జరుగుతుంది. అంటే మనకి చూస్తుంది ఓన్లీ ప్రారంభం మాత్రమే, ఇంకా ఫినిషింగ్ ఇంకా ఉంది. చాలా ఉంటుందండి, వర్క్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద అవుతున్నప్పుడు చాలా వర్క్ అనేది ఉంటుంది అన్నమాట.
మనకి అట్లాగే చూస్తుంటే టైం కూడా తక్కువే ఉంది కదా. తక్కువ ఉందండి. ఇంకా మనకు 20 రోజులు టైం ఉంది. 20 రోజుల్లో కూడా కంప్లీట్ అయ్యే విధంగా మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, రేపు మనకి తమిళనాడు నుంచి వచ్చి ఇంకా చక్కగా మనం ఇప్పుడు చూసేది మాత్రం ప్రారంభం మాత్రమే. దీనికి ఇంకా 4-5 ఇంకా కోటింగ్స్ ఉన్నాయి. సో ఇది మాత్రం ఫస్ట్ లేయర్ మాత్రమే అని చెప్పని అంటున్నారు. సో మనకి ఈ ఒరిస్సా వాళ్ళు ఏదైతే ఉన్నారో వినాయకుడిని బొజ్జ వరకు చేస్తారంట. రేపటి నుంచి వచ్చే వాళ్ళు తమిళనాడు వారు వినాయకుడు పై భాగం చేస్తారు. ఒరిస్సా వాళ్ళు 10 days విజయవాడ వెళ్తున్నారు. మళ్ళీ 10 days తర్వాత వచ్చి మిగతా వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. చూస్తున్నారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి.